హాయ్ గాయ్స్, నేను మిత్రనాథ్. ముందుగా ఆగస్ట్ 15 కోసం నేను చిన్న లైన్లో చెప్తాను. అలాగే మన భారతదేశంలో ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రం అవ్వచ్చు, గ్రామం అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, ఎక్కడైనా సరే రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడిని అంటాము. అలాగే రైతు చేత ఎక్కడ మనం జాతీయ జెండాని ఎగరవేయం. ఏ రాజకీయ నాయకులు, దోపిడీలు, దొంగలు, రౌడీ షీటర్లు ఇలాంటి వాళ్ళ చేత ఎక్కువ శాతం మన జాతీయ పథకాన్ని ఎగరవేస్తాం. కానీ దేశానికి వెన్నెముక లాంటి రైతు అనే మనము ఆయన చేత ఒక్క రైతు చేత కూడా మనం ఎగరవేయలేం. అలాంటప్పుడు రైతు దేశానికి వెన్నెముక లాంటి ఎట్టా అవుతాడు? జెండా ఎగరేసే అధికారం మనం ఇవ్వలేనప్పుడు ఆయన దేశానికి వెన్నెముక లాంటి ఎలా అవుతాడు? అది మనం మాటల్లో ఏదో నీతి వాక్యాల్లో చెప్పుకున్నాం కాదు, చేతల్లో చూపించాలి. అప్పుడే నిజమైన రైతు, నిజమైన దేశానికి వెన్నెముక లాంటి వాడు. జై హింద్.